మన దేశానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తున్న ఇస్రో కూడా మహిళలకి ఉన్నత స్థానాన్ని కేటాయిస్తుంది. వారిలో ముఖ్యంగా నిగర్ షాజీ, ఈమె ఆదిత్య L1 మిషన్కు ప్రాజెక్ట్ డైరెక్టర్గా, అలాగే కల్పన కాళహస్తి, ఈమె చంద్రయాన్ 3కి అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా తమ నాయకత్వాన్ని కొనసాగించారు. డాక్టర్ కలై సెల్వి, ఈమె 2025లో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ యొక్క మొదటి మహిళా డైరెక్టర్ జనరల్. అంతేకాకుండా కలై సెల్వి ఇతర 6 CSIR ల్యాబ్లకు మహిళలే డైరెక్టర్లుగా నాయకత్వం వహించడంలో మార్గదర్శకత్వం చేశారు. మనందరికీ బాగా తెలుసు ఒక వరల్డ్ కప్ కొడితే ఎంత ఎమోషనల్ మూమెంటో అని. ఇప్పటికీ 2011 ODI వరల్డ్ కప్లో ధోని కొట్టిన సిక్సర్, అలాగే 2024లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ ఎవ్వరూ మర్చిపోలేరు. అలాంటిది ఒక్క 2020 సంవత్సరంలోనే మన దేశ మహిళలు 1 కాదు 2 కాదు ఏకంగా 5 ప్రపంచ కప్పులను సగర్వంగా మన దేశానికి అందించారు. అవేంటంటే జనవరి 2025లో ఖోఖో ఉమెన్స్ వరల్డ్ కప్, ఫిబ్రవరిలో ICC అండర్-19 ఉమెన్ T20 వరల్డ్ కప్, ఇంకా నవంబర్లో ICC ఉమెన్ క్రికెట్ ODI వరల్డ్ కప్, అలాగే ఫస్ట్ T20 బ్లైండ్ ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఉమెన్ కబడ్డీ వరల్డ్ కప్. రంగమైదైనా రాణించి చూపించగలరని నిరూపించారు. ఇన్ని ఘనతలు సాధించడం మహిళలకు కొత్త ఏం కాదు, అవి గుర్తించడమే మనకి కొత్త. ఆడపిల్ల పుడితే కట్నాలు ఇవ్వాలి, చాలా ఖర్చు పెట్టాలని ఆలోచించడం మానేసి వాళ్ళ అభిరుచులకి ఆశయాలకి మనం కాస్త దారిని వదిలినా చాలు. ఆడపిల్ల పుట్టినందుకు గర్వపడేలా చేస్తారు. మనం డబ్బు కోసమో ధైర్యం కోసమో ఇంకేదైనా కోరికల కోసం అష్టలక్ష్ములని ప్రార్థిస్తాం. కానీ ప్రతి ఆడపిల్లలోనూ ఆ అష్టలక్ష్ములు ఉంటారు. మనం గుర్తిస్తే చాలు, మన జీవితాలకు సరిపడే గౌరవాన్ని తెచ్చిపెడతారు. ఈ వీడియోను ఒక ఆడపిల్ల ఉన్న తండ్రికి, అన్నకి, ఇంకా ఫ్రెండ్కి షేర్ చేసి వాళ్ళు ఎంత అదృష్టవంతులో తెలియజేయండి. అలాగే మన ప్రతి ఆడపిల్లకి ఈ వీడియోని అంకితం చేయండి. మేము ఇచ్చిన ఈ సమాచారం ఉపయోగకరమైందని మీరు భావిస్తే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.